మేము కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. మేము 1982లో అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి పేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశంలోనే ఉన్నాం. అనేక అవకతవకలను ఎదుర్కొన్నాము. పార్టీ కోసం 24 రోజులు జైల్లో ఉన్నా. ఈ ప్రభుత్వంలో కాదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే నన్ను టార్గెట్ చేసిన మా చిత్తూరు జిల్లా, ఇప్పుడు ఉండే తిరుపతి, మాది కార్వేట్నగరం మండలం, ఎక్స్ సమితి ప్రెసిడెంట్ గోవింద్ మేనల్లు. నేను తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న అనేక పార్టీల్లో అసలు 1981లో నేను ఎక్స్ నారాయణ స్వామి వాణిజ్య పనులు మినిస్టర్గా ఉన్నాడు. అతనితో 81లో నేను సమితి ప్రెసిడెంట్గా కంటెస్ట్ అయినా తెలుగుదేశం ఆవిర్భావం ముందు. తర్వాత నేను టీచర్ అయినాను, ఆయన సమితి ప్రెసిడెంట్ అయి మినిస్టర్ అయినాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా నేను అంకితం అనుకో తెలుగుదేశం కోసం. మరి ఈ కూటమి ప్రభుత్వం మీకు అభివృద్ధి జరిగింది నమ్మకం ఉందా? 2 నెలలే కదా అయింది. ఇప్పుడే మనం దానికోసం ఇప్పుడు అభివృద్ధి ఇప్పటికి ఎట్లా తెలుస్తుంది? బాగా స్టార్ట్ అవుతా ఉంది. బ్రహ్మాండంగా బేస్మెంట్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. జరిగే పరిస్థితులు బాగా 100కి 150 ఉన్నాయి. మొన్న జరిగిన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్ అలా స్నేహితుడికి సపోర్ట్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంత పెద్దోడు కాదు కదండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఏమన్నాడు? మనం అనుకోవడమే. పవన్ గారి వాళ్ళ అన్న లేకపోతే, చిరంజీవి గారు లేకపోతే అసలు సోర్సే లేదు కదా అల్లు అర్జున్కి. నేను అల్లు అర్జున్ ఏమన్నాడు? నాకు నచ్చింది చేస్తాను అంటారు. మనం ఏం చేద్దాం, వాళ్ళు అనుకుంటా మనం ఏం చేయలేం కదా అంటారు. అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం, అల్లు అర్జున్ అనే పాయింటే కాదు నాకు తెలిసి. ఆయన గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. అతను ఏదో సినిమాలు ఆయన ధర్మాన, చిరంజీవి గారి ధర్మాన్ని ఏదో సినిమాలు నటిస్తూ ఉన్నాడు. ఏదో ఆయన ధర్మాన్ని ఏదో ప్రజలు ఆదరిస్తూ ఉంటారు. అంత మాత్రాన్ని వాపును చూసి బలుపు అనుకుంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ ద్వారా మీకు మంచి జరిగిద్ది నమ్మకం ఉందా? రాష్ట్రానికి 150 పాళ్ళు ఆయన వల్ల జరుగుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి వల్ల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఎక్కువ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు. పూర్తిగా కొలాప్స్ అయినటువంటి దేశం ఇది, రాష్ట్రం. పూర్తి కొలాప్స్ అయిన రాష్ట్రంలో ఈయన అవసరం చాలా ఉంది. ఇంకా 10-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది. రాజధాని ఎలా ఉండబోతుంది? రాజధాని ఇంకేమండి, బ్రహ్మాండంగా డెవలప్ అయినట్టే, దానికి తిరుగులేదు. బ్రహ్మాండం. అసలు తెలుగుదే. జగన్ అనేటువంటి రాక్షసుడు పోయిన తర్వాత నరకాసురుడు వాళ్ళ అన్న హిరణ్యాక్షుడు వాళ్ళ అన్న హిరణ్యకశిపుడు సాపు చుట్టూ ఎత్తపోయి నరకలోకంలో పెట్టినాయంట. మళ్ళీ ఇడిపించుకొని వచ్చాడు వామనావతారది. వామనావతి ఇది వామనావతారం. ఇది ఆయన ఎవరైనా 10 అవతారాల్లో మన అదేంది పందిని ఏమంటారు, ఆ అవతారం అయితే మళ్ళీ ఇడిపించుకొని వచ్చాడు హిరణ్యకశిపుడి దగ్గర నుంచి, హిరణ్యకశిపుడు వాళ్ళ అన్న దగ్గర నుంచి. ఇప్పుడు జగన్ అనేటటువంటి ఆయన దగ్గర నుంచి ఈ పవన్ గారు ప్లస్ మా చంద్రబాబు నాయుడు గారు ఇడిపించుకొని వచ్చినట్టు అయింది మన ఆంధ్ర రాష్ట్రాన్ని. ముఖ్యంగా సాపు చుట్టేసినట్టు అయిపోయింది. ఈసారి మళ్ళా కనుక వచ్చి ఉంటే నాశనమే. ఎట్లా ప్రజలందరూ కూడా మేలుకున్నారు. అది ఇంకా అటువంటి ఇది ఇంకొకసారి కూడా రానియకుండా, ఇటువంటి రాక్షసులను రానియకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం. ఇటువంటి రాక్షసులు రానియకుండా నేను రెడ్డి నాయుడు అవిగా ఒకవేళ ఉంటే కూడా రెడ్డికి అయినాయి, నాయుడికి కానీ మంచోడుగా చూసి అనేది మా బాధ. ఇట్లా యదవులంతా తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళు ఒక మనుషులు, వాళ్ళు పరిపాలించేవాళ్ళు ఎంత నీచంగా ఉంది. అసలు చెప్పుకునేదానికి భవిష్యత్తు అయిపోయింది ఆంధ్ర అనేది. సార్, గతంలో చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? ఈ 75 రోజుల పరిపాలన ఎలా అనిపించింది మీకు? 75 రోజుల పరిపాలన చాలా బాగుంది. నేను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంతా ప్రక్షాళనలు ప్రారంభించారు. ఎక్కడికక్కడ అధికారుల అలసత్వం, ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అన్నీ కూడా పరిపాలన లోపభూయిష్టానంతా కూడా ప్రక్షాళన దిశగా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా. మేము ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ టీడీపీ భవన్కి వచ్చి నాకున్న సమస్య మీద అర్జీ ఇస్తే వెంటనే మన మేడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు వెంటనే ఆ సమస్యనికి స్పందించి వెంటనే వారు సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వం పరిష్కారం దిశగా హామీ ఇచ్చారు. ఇప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు పరిపాలన కూడా చాలా బాగుంది. వారి విజనం అనేది, వారికి నాయకత్వం అనేది అద్భుతంగా ఉంది. వారి గురించి చెప్పాలంటే ఇంక మన మాటలో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అలా నిలబడి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు వల్లే.
అలాగే అలాగే పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ సపోర్ట్గా ఉండాలి కదా. అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి స్నేహితుడికి సపోర్ట్ చేస్తాను, నాకు ఇష్టం వచ్చింది చేస్తానని అల్లు అర్జున్ అంటున్నాడు. వీళ్ళిద్దరికి ఏంటి కనెక్షన్ అంటారు, దీని గురించి ఏం చెప్తారు? అది నేను మాట్లాడదలుచుకోలేదు. అల్లు అర్జున్ గారు వారి కుటుంబ విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం హ్యాట్రిక్ హీరోగా 21 సాధించి ఆయన ఒక విజన్ నిరూపించుకున్నారు. అద్భుతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారితో సపోర్ట్గా ఉండి వారు కూడా ప్రజలకి మంచి అద్భుతమైన పరిపాలన అందిస్తారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. ప్రజలకి సత్వరంగా మంచి పరిపాలన అందుతుంది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అది ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే అభివృద్ధి జరిగిద్దంటారు ఈ పవన్ కళ్యాణ్ ద్వారా, ముందడుగులో రాష్ట్రం ముందుకెళ్ళిద్దంటారా? అమరావతి ఎలా ఉండబోతుంది? ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంచెలంచెలుగా జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రాజధాని వెంటనే CRDA అధికారులు వెంటనే ప్రారంభించారు. అభివృద్ధి 5 సంవత్సరాల అద్భుతమైన అధికారం జరుగుద్ది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుద్ది. పోలవరం అన్నీ కూడా అభివృద్ధి అంచెలంచెలుగా జరుగుద్ది. దాంట్లో ఎటువంటి సందేహాలు పెట్టుకోకర్లేదు. ప్రజలకు మంచి పరిపాలన, సత్వర సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతాయి. ఈ 75 రోజులు పరిపాలన ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలోనూ అన్నిటికీ మంచిగా ప్రజలను బాగా ఉద్దేశించి ప్రతి ఒక్కటి బాగా జరుగుతున్నాయి. ఏ ఇబ్బందులు లేవు. అన్నా క్యాంటీన్ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు వచ్చిందిరా అని చెప్పని ఈ 5 ఏళ్ళు ఎంతమంది ప్రజలు ఎదురు చూశారో ఇప్పుడు ఆనందంగా అన్ని విషయాల్లోనూ ముందుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న అన్నాడు, నాకు నచ్చితే చేస్తాను, నచ్చిందే చేస్తాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు కదమ్మ. గతంలో వైఎస్ఆర్సీపీ సన్నిహితుడు వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా? అల్లు అర్జున్ సపోర్ట్ చేయాలి కదా, మెగా ఫ్యామిలీ కదా ఆయన. చెయ్యాలా, కానీ అది అతని సొంత విషయము. చేయకపోయినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదు. మనకు చంద్రబాబు నాయుడు గారితోనూ పవన్ కళ్యాణ్ గారితోనూ మనం కూటమి ప్రభుత్వము ఏ విధంగా సంతోషంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. ఈ విషయంలో ఏమి ఇబ్బందులు లేవు మనకు. అల్లు అర్జున్ ఇలా చేయడం కరెక్టే అంటారా? సొంత బాబాయే కదా పవన్ కళ్యాణ్. అవును, ఆయన చేయకూడదు. అది వాళ్ళ సొంత విషయం కదా, మనమేం చెప్పలేము దానికి. మీకు అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? మరి మంచి పనిగా అభివృద్ధి జరిగిద్దంటారే పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు పంచాయతీ రాజుగా ఉన్నారు కాబట్టి ఆయన మనకు అన్ని విషయాల్లోనూ బాగా చూసుకుంటారు. ఇప్పుడు మొన్ననే మొదలుపెట్టారు గ్రామ పంచాయతీ మీటింగ్స్ అంతా. మేము దాంట్లో కూడా పాల్గొన్నాము. మాది అన్నమయ్య జిల్లా. గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్కరూ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ తీర్చుకుంటున్నారు. ఇంకా ముందుకు ఈ 5 ఏళ్లలో గ్రామాలు కూడా గ్రామ పంచాయతీలను కూడా ముందుకు తీసుకొని వచ్చిన వెంటనే శాలరీస్ కూడా పెంచినారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 38,600 కోట్లు అనేది పంచాయతీలకి పంపించాము, ఫండ్స్ ఇచ్చాము అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చితే ఎక్కడికి వెళ్ళినా అసలు వెళ్ళినట్టే కనపడట్లేదు ఈ డబ్బులు అంటున్నారు. ఎటు వెళ్ళి ఉంటాయి ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? అది వాళ్ళకే తెలియాలి. అసలు ఎవరికి ఇవ్వను లేదు. చాలామందికి మన టీడీపీకి సంబంధించిన వాళ్ళు అంటే జాబులు కూడా పీకేసినారు. వాళ్ళ ఆ డబ్బంతా కూడా ఏం చేసినారో కూడా తెలియడం లేదు. నమ్మకం ఉందమ్మా ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిద్ది, అభివృద్ధి జరిగిద్దని? ఖచ్చితంగా మన టీడీపీ ప్రభుత్వం ద్వారా మంచి జరుగుతుంది. ఎందుకంటే మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ తన కుటుంబంలాగా చూసుకుంటాడనే నమ్మకము ప్రజానికానికి ఉంది. ఈ నమ్మకంతోనే మనం నెక్స్ట్ స్టెప్ వేసుకోగలము. మళ్ళా మనం కూడా చంద్రబాబు ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుందని కూడా నేను చెప్తున్నాను.